హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవి వచ్చేసి ఎర్రజాంకాయలు అనమాట. ఎర్రజాంకాయల చెట్టు మొత్తం ఇది. ఇక్కడ నేను నిమ్మకాయ చెట్టు ఉందన్నమాట. చూస్తారు కదా ఎలా మాగిందో నిమ్మకాయ. జాంకాయలు ఎర్రజాంకాయల చెట్టు అండి. ఇవి కాయలు బాగానే ఉన్నాయి. ఇదిగోండి కాయ చూడండి ఫ్రెండ్స్. ఎర్రజాంకాయల చెట్టు అన్నమాట. కొంచెం పచ్చది కాబట్టి మనకు అలాగ అనిపిస్తుంది, లేకుంటే బాగుండేది. ఇంకా సీతాఫలం చెట్టు కాయలు ఎండిపోయినాయి అన్నమాట. ఇక్కడ అరటి చెట్టు ఒకటి ఉంది. చిన్న గార్డెన్ అనమాట ఇది. చాలా బాగుంది కదండి. అరటి చెట్టు, జామ చెట్టు, ఇది నిమ్మకాయల చెట్టు అనమాట. ఇవి మందారం పూల చెట్లు. కొంచెం ఇది కాకపల్ల చెట్టు అనమాట. మేము దీలను ఈ చెట్టు ఉంది కదా, ఇవి కాకపల్లి చెట్లు అంటాము. దీలకు మామూలుగా బ్లాక్ కాస్తాయి విత్తనాలు. ఇవి విత్తనాలు అనేటివి మాకు బ్లాక్ కాస్తాయి. కాసినప్పుడు తింటామండి ఎక్కువ అయ్యి. ఇవి మామూలుగా కంప చెట్ల మీద కాస్తాయి. ద్రాక్ష పండ్ల చెట్టు ఇది. మామూలుగా దీన్ని వస్తే ఇలా ఉంటాయి కదా, ఇవి బాగుంటాయి అన్నమాట. బాగుంటాయి. ఇవ్వండి ఇలాగా బ్లాక్గా కనిపిస్తాయి అన్నమాట. ఇవి తినచ్చు, చాలా బాగుంటాయి. చూసారు కదా జాంకాయ చెట్టు ఎంత పెద్దదిగా ఉందో. ఇదిగోండి ఇక్కడ ఒకటి దూరది కాయ. ఇదిగోండి ఇక్కడ ఒకటి దూరది కాయ తీగేసాం. ఇక్కడ నేను నిమ్మకాయ చెట్టు మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. మా అల్లుడు ఇదో క్యాచ్ పట్టుకో. క్యాచ్ అవుట్ అయినాడు, పట్టలేదు. చెట్టు మనకు తెలియదండి. ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఏం చెట్టు మనకు తెలియదు. ఇది బొప్పాయి చెట్టు ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ఈ చెట్లని మీకు చూపించాను. అక్కడ కనకరమరాలు, అవి కలర్ వేరే అనమాట. అవి ఇక్కడ జాజిపూల చెట్టు, సీతాఫలం చెట్టు. ఇది సన్న కాకరకాయ అనమాట. ఇంకా కాయలేదు, పూత స్టార్ట్ అయింది మనకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తిగా చూడండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో అనేది పూర్తిగా చూడండి, చూసిన వాళ్ళు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. లైక్ అనేది చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పత్తి చెట్టు అనమాట ఇది. చూసారు కదా ఎలా ఉందో పత్తి చెట్టు. ఇంటి ముందే ఉంది పత్తి చెట్టు. బద్యాలకు వచ్చానమాట ఊరికి. ఇక్కడి నుంచే మళ్ళీ ఒక చోటుకి వెళ్ళాలి మేము. చూసారు కదా పత్తి ఎలా కాసిందో.